దేవుడి దర్శనానికి వెళ్తే చావే ఎదురొచ్చింది. నిన్న నవంబర్ 1 కార్తీక ఏకాదశి, ఒక పవిత్రమైన రోజు. వేలాది మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని, పుణ్యం వస్తుందని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఉన్న ఒక ఆలయానికి వెళ్లారు. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ వాళ్ళ కోసం మృత్యు ఎదురు చూస్తుందని. ఉదయం 11 గంటలకు ఒకసారిగా జనం పోటెత్తారు. తోపులాట జరిగింది. మెట్ల దగ్గర ఉన్న రైలింగ్ ఊడిపడింది. ఒకరి మీద ఒకరు పడ్డారు. అరుపులు, కేకలు. ఫలితం 9 మంది. అందులో 8 మంది మహిళలు, ఒక 12 ఏళ్ల బాలుడు ఊపిరాడక కింద పడి నలిగిపోయి చనిపోయారు. ఇది దేవుడు చేసిన తప్ప కాదు, ఇది మనుషులు చేసిన ఘోరం. ఈ రోజు ఆ విషయం వెనుక ఉన్న నిజాలను, ఆ ఆలయం వెనుక ఉన్న కథను వివరంగా చూద్దాం. ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం మన దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు. ఇది ప్రభుత్వ ఆలయం కాదు, ఒక ప్రైవేట్ ఆలయం. దీన్ని హరిముకుంద్ పాండా అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితం కట్టించారు. ఈ 9 మంది మరణానికి ఎవరు బాధ్యులు? మొదటిది నిర్వాహకుల వైఫల్యం. ఒక 3000 4000 మంది వచ్చేవారు. హాయిగా దర్శనం చేస్తే అందరూ వెళ్ళేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళేళ్ళు. ఒకేసారి వచ్చింది ఏళ్ళగయ్యా. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా స్వయంగా ఒప్పుకున్న మాట. ఆలయానికి 2 నుండి 3,000 మంది వస్తారనుకున్నాం, కానీ ఏకాదశి కావడంతో 25,000 మందికి పైగా వచ్చారు. ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఇదే అతిపెద్ద నిర్లక్ష్యం. మీరు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి ఎంతమంది వస్తారో అంచనా వేయకపోవడం, అది మొదటి తప్పు. రెండోది భద్రతా లోపాలు. ఆలయానికి లోపలికి వెళ్లేదారి, బయటికి వచ్చేదారి రెండు ఒకటే, చాలా ఇరుగ్గా ఉంది. జనం ఒత్తిడికి ఆ రైలింగ్ ఊడిపడింది. అంటే ఆ నిర్మాణ నాణ్యత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడోది వ్యవస్థల నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ప్రైవేట్ కార్యక్రమం, వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చుంటే మేము బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ప్రమాదాన్ని ఆపేవాళ్ళం అని అంటున్నారు. ఇక్కడే మన అసలు ప్రశ్న ఉంది. ఒక ప్రైవేట్ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సాహం జరుగుతున్నప్పుడు, అంటే దానికి దాదాపు 25,000 మంది జనం వస్తున్నప్పుడు ఆ విషయం స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియదా? తెలిసినా అది ప్రైవేట్ వ్యవహారం, మనకెందుకులే అని వదిలేశారా? ఈ 9 మంది మరణానికి ఎవరు బాధ్యులు? నేను ఊహించలేదని చేతులు ఎత్తేసిన నిర్వాహకుడు అంచనా లోపమా? మాకు చెప్పలేదని తప్పించుకుంటున్న మన ప్రభుత్వ వ్యవస్థ నిర్లక్ష్యమా? ప్రతిసారి ప్రమాదం జరుగుతుంది. 9 మంది, 10 మంది, 100 మంది చనిపోతారు. ప్రభుత్వాలు నష్టపరిహారం ఇస్తాయి, కమిటీలు వేస్తాయి. ఒక నెల తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఎవరికి తెలియదు. మనం మర్చిపోతాం. మళ్ళీ ఇంకో ప్రమాదానికి సిద్ధంగా ఉంటాం.